ఆచి చికెన్ మసాలా. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మల్లాయిగూడెం అగ్రహారం గ్రామ పంచాయతీ భవనాలకు శంకుస్థాపన, కోకియ తండలో 1,70,00,000తో రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు. రైతులకు ఎకరానికి 6,000 రూపాయలు రైతు భరోసా ఇచ్చామని ఆయన తెలిపారు. ఈ ఏడాది ఎల్నినో కారణంగా వర్షాలు తక్కువగా ఉన్నాయని రైతులు మెట్ట పంటలు సాగు చేసుకోవాలని సూచించారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. లింగారం తండా నుంచి లోక్యా తండా ఎన్ఎస్పి కాలువ వరకు బీటీ 2 కోక్యా తండా వరకు 168 లక్షల రూపాయలతో రోడ్డు శంకుస్థాపన చేసుకున్నాం. రాబోయే కొద్ది నెలల్లోనే ఈ రోడ్డును పూర్తి చేసే బాధ్యత నాదే. మీ దీవెనలతో మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఈ గ్రామానికి 516 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు కొన్ని పూర్తి చేసుకున్నాం, కొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. ఇంకా అంతర్గతంగా ఇంతకుముందే సర్పంచ్ గారు అడిగారు, అంతర్గతంగా సిమెంట్ రోడ్లు డ్రైన్లు కావాలన్నారు. ఏదైతే ఎస్టీ కాంపోనెంట్ లో నేను ఇప్పుడు శాంక్షన్ కొత్త చేసే వాటిలో వీటన్నిటిని కూడా కవర్ చేసుకోవాలని కూడా అధికారులకు ఈ వేదిక ద్వారా ఆదేశాలు ఇస్తున్నాను. సన్న బియ్యం ఇస్తున్నాం, రేషన్ కార్డులు ఇచ్చాం, మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం, రెండో విడత కూడా ఈ 2-3 రోజుల్లో ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. అర్హులైన ప్రతి పేదవాళ్ళకి మీరు ఏ పార్టీ, ఏ మతం, ఏ కులం, చివరికి నువ్వు నాకు ఓటేస్తావా ఏవా అని కూడా అడగను. పేదవాడు అయి ఉంటే చాలు. నిజంగా నేను మంచి చేస్తే ఆ అవ్వ పెద్దవ్వ గుండెల్లో పెట్టుకుని తప్పకుండా నన్ను ఆశీర్వదించుద్ది, దీవించుద్దనే నమ్మకం ఇందిరమ్మ ప్రభుత్వంలో నాకు పూర్తిగా ఉంది.